మొదటిగా చేరివచ్చిన యవనస్తులకు, ఏర్పాటు చేసిన యవనస్తులందరికీ, ఈ పరిసర ప్రాంతాల్లో యవనస్తుల కూడికలు లేదా యూత్ రిట్రీట్ యొక్క లేదంటే యవనస్తుల మధ్య పరిచర్య చాలా అవసరమై ఉంది అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా మాటను జాగ్రత్తగా మీరు వినాలి. ఈ పరిసర ప్రాంతాల్లో యవనస్తుల కూడికలు జరగాలి, యూత్ రిట్రీట్లు జరగాలి, యవనస్తుల మధ్య పరిచర్య జరగాలి. మరొక విధంగా చెప్పాలి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ప్రతి చర్చిలో కూడా యూత్ రిట్రీట్ జరగాలి, ప్రతి చర్చిలో కూడా యవనస్తుల మధ్య పరిచర్య జరగాలి. అంత మాత్రమే కాదు, స్థానిక సంఘాలు మేమందరం క్రైస్తవులం, మేమందరం క్రైస్తవ యువకులం లేదంటే మేమందరం క్రైస్తవ యువతులం అని చెప్పి ఒకే కాడి కిందకు వచ్చి జరిగే పరిచర్యలు కూడా ఈ ప్రాంతాల్లో జరగాలి. రాబోయే రోజుల్లో ఆంధ్ర అలాగే తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో జరగాలి. అయితే ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి మీ పరిసర ప్రాంతాల్లో కూడా యవనస్తుల మధ్య పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. యవనస్తుల మధ్య పరిచర్యలు, మరి ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ వంటి పరిచర్యలు, లేదంటే ఫాలో జీసస్ లాంటి పరిచర్యలు అనేకమైన ఈ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే నా ఉద్దేశము, నా తలంపు ఏమిటంటే, ఈ మూమెంట్ ఏదైతే ఉందో, యవనస్తుల మధ్య పరిచర్య జరగాలి అన్న మూమెంట్ ఏదైతే ఉందో, అది ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా పుంజుకోకపోతే జరిగే నష్టాన్ని నేను మీ బైబిల్ నుంచి మీకు చూపిస్తాను. యవనస్తుల మధ్య పరిచర్యలు, స్థానిక సంఘాలు, యవనస్తుల మధ్య పరిచర్య, స్థానిక సంఘాలు అందరు కలిసి చేసుకోకపోతే రాబోయే తరాలలో క్రైస్తవ్య సంఘ వైభవం లేదా రాబోయే తరాలలో క్రైస్తవ్య సంఘాల యొక్క మహిమ ఏ రకంగా పోతుందో ఈరోజు మీకు బైబిల్ ప్రకారంగా చూపించే ప్రయత్నాన్ని నేను చేస్తాను. దయచేసి అందరూ కూడా దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనికి వద్దాం. దయచేసి ఎవరైనా వాలంటీర్స్ ఉంటే ఎదురుగా ఉన్న పిల్లల దగ్గర కూర్చోండి, లేదు అంత కాదు అనుకోండి ఈ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళిపోండి, ఎందుకంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇక్కడ వాయిస్. ఎవరైనా ఉంటే పిల్లల దగ్గర వాలంటీర్స్ ఉండండి, లేదు కాదు అని అంటే చిన్న పిల్లల్ని కొంచెం వెనకాల ఎక్కడైనా కూర్చోబెట్టే ప్రయత్నాన్ని చేసే ప్రయత్నాన్ని దయచేసి చేయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనికి మనం వెళ్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము నుంచి 17వ వచనం వరకు దయచేసి ప్రతి ఒక్కరు, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు మీరు చదవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము మీ బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా 11వ వచనము నుంచి 17వ వచనం వరకు దయచేసి చదువుదాం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే
వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యువతుల యందైనను ముసలివారందైనను నెరసిన వెంట్రుకలు గల వారి అందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికప్పగించెను. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయుల దగ్గరికి దేవుడు మోషేను పంపించిన తర్వాత ఇశ్రాయేలీయులందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుంచి మోషే బయటికి తీసుకొచ్చాడు. మోషే ముగిసిన తర్వాత యెహోషువ నాయకత్వంలో భూభాగాన్ని అంతటిని ఆల్మోస్ట్ వాళ్ళు పంచుకున్నారు. దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు. ఈ న్యాయాధిపతులు ఏం చేసేవారు అని అంటే ఇశ్రాయేలీయులను కాపాడేవారు. ఈ న్యాయాధిపతులు ఉంటున్న సమయాలలో సమూయేలు భక్తుడు వచ్చాడు. సమూయేలు భక్తుడు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుల ప్రజలకు ఒక ఆశ కలిగింది. ఏంటి ఆశ తెలుసా? ఇతర ప్రాంతాల్లో వారు చూస్తున్నారు, ఇతర ప్రాంతాల ప్రజలకు రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. ఇశ్రాయేలీయుల ప్రజలకు ఏం ఆశ కలిగిందంటే మమ్ములను కూడా రాజులు పరిపాలన చేయాలి, మాకు కూడా రాజులు కావాలి. సమూయేలుకు చెప్పారు, సమూయేలు దేవుడికి చెప్పాడు. సరే అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీయుల ప్రజలకు రాజులను అనుగ్రహించాడు. మీరు ఇశ్రాయేలీయుల చరిత్ర అంతటిని చదివితే రాజుల గ్రంథాలు 2, దినవృత్తాంతముల గ్రంథాలు 2, సమూయేలు పుస్తకాలు 2, వీటన్నిటిని మీరు చదివితే మీకు ఏమర్థమవుతుంది అని అంటే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర అంతా మీకు అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీయుల చరిత్ర కానీ అర్థం కాకుండా ఎవరైనా నేను క్రైస్తవుడినేనంటే నీకు అర్థమైన క్రైస్తవ్యము చాలా తక్కువ క్రైస్తవ్యమే నీకు అర్థమైందని అర్థం. లేదంటే నీకు అర్థమైన జ్ఞానం చాలా తక్కువ జ్ఞానం అనే బైబిల్లో చెప్పొచ్చు. అందరికి కూడా స్పష్టమైన అవగాహన దేని మీద కలగాలనంటే ఇశ్రాయేలీయుల రాజుల రాజ్య చరిత్ర మీద మనకు ఒక అవగాహన ఉండాలి. కానీ వాస్తవానికి ఏంటంటే ఆదికాండం నుంచి మొదలు పెడితే ఆదికాండం దగ్గర ఆగిపోతాం. ఎందుకంటే నిర్గమకాండం నుంచి ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. రాజుల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రాజు ఈ రాజు వీడిపోయాడు, వాడొచ్చాడు, వాడిపోయాడు, వీడొచ్చాడు అనేసరికి అక్కడ మరలా మనకు బోరింగ్ కొట్టి అక్కడ వదిలేసి డైరెక్ట్గా ఎగబాగిపోయి కీర్తనల దగ్గరికి వచ్చేస్తాం. అందుకే మన సావుకులు కూడా చాలా తెలివిగా ఏమన్నారంటే యవనస్తులారా మీరు ఉదయం కీర్తనలు చదవండి, రాత్రి సామెతలు చదవండి. మన యవనస్తులు ఎక్కడ ఆగిపోయారంటే కీర్తనల దగ్గర ఆగిపోయారు, సామెతల దగ్గర ఆగిపోయారు. ఈరోజు ఇక్కడ ఉన్న యవనస్తులు చెప్తున్నాను, నీకు కీర్తన అర్థం అవ్వాలన్నా, సామెతల్లో ఒక్క సామెత నీకు అర్థం అవ్వాలన్నా నీకేం తెలియాలి తెలుసా? రాజుల చరిత్ర తెలియాలి. రాజుల చరిత్ర తెలుసుకోకుండా కీర్తన మొదటి గ్రంథాన్ని మీరు ఎంత పఠించినా, ఎంత వల్లవేసినా, ఎంత బాగా చెప్పినా దాని అర్థమైతే మీకు తెలీదు. కాబట్టి ఈరోజు ఏమర్థం చేసుకోవాలి తెలుసా? ప్రతి క్రైస్తవుడు కూడా ఇశ్రాయేలీయుల చరిత్రను తెలుసుకోవాలి. సో దేవుడు వారికి రాజులను ఇచ్చాడు. మొదటి రాజులు 5 రాజులు మనం చూస్తే ఇశ్రాయేలీయుల దేశం విడిపోకుండా యునైటెడ్ కింగ్డమ్గా ఉన్నప్పుడు ఒక 5 మంది పరిపాలన చేశారు. ఆ తర్వాత 2 రాజ్యాలుగా ఇశ్రాయేలీయులు విడిపోయారు, యూదులు విడిపోయారు. ఇశ్రాయేలీయులను దాదాపుగా ఒక 20 మంది అంటే 19 మంది రాజులు ఒక రాణి పరిపాలన చేస్తే యూదులను ఒక 19 మంది రాజులు పరిపాలన చేస్తే యూదుల రాజులలో చిట్ట చివరి రాజు ఎవరనంటే సిద్కియా. ఇప్పుడు మనం చదివిన చిట్ట చివరి రాజు ఎవరు? సిద్కియా. అయితే అద్భుతం ఏంటంటే ఈ సిద్కియాకు యూదులను పరిపాలించే ఒక గొప్ప అవకాశం ఏ వయస్సులో వచ్చిందనంటే 21వ సంవత్సరంలోనే వచ్చింది. అతను ఏ వయసులో ఉన్నాడు? దాదాపు 21వ సంవత్సరంలోనే ఇశ్రాయేలీయులను పరిపాలన చేసే అంత గొప్ప అవకాశం వచ్చింది. గొప్ప అవకాశాన్ని సిద్కియా ఏం చేయాలి అని అంటే ఉపయోగించుకోవాలి. కానీ సిద్కియా ఏం చేసుకున్నాడనంటే పాడు చేసుకున్నాడు. ఏం చేశాడని చాలా స్పష్టంగా రాయబడింది. మొదటిది ఏం చేశాడంట, ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినలేదు. యవనస్తులలో ఈరోజు ఉన్నటువంటి ఒక మంచి దుర్గుణం ఏంటో తెలుసా? యవనస్తులు దేవుని సేవకుల మాటలు వినరు. మరలా చెప్తున్నాను ఈ మాట. మీ అమ్మ నాన్న మాట వింటారా? వాళ్ళ గురించి అసలు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు ఈ తరానికి. అమ్మ నాన్న మాట వింటారా అని మాట్లాడాల్సిన ప్రసక్తే లేదు.
ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను ఈరోజు? ఇర్మియా మాట ఎవరు వినలేదు అని అంటే సిద్కియా వినలేదు. సేవకుల మాట ఈరోజు ఎవరు వినట్లేదంటే యవనస్తులు వినటం లేదు. సిద్కియా అక్కడే ఆగిపోలేదు. తర్వాత ఏం చేశాడు తెలుసా? మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజర్ రాజు మీద అతడు తిరుగుబాటు చేశాడంట. ఎవరి మీద తిరుగుబాటు చేశాడు తెలుసా? అధికారం ఇచ్చిన, రాజ్యాన్ని అప్పగించిన నెబుకద్నెజర్ అనేటువంటి రాజు మీద సిద్కియా తిరుగుబాటు చేశాడంట. ఇంకా సిద్కియా గుణం ఏమని రాయబడిందంటే అతను మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకున్నాడు. అంటే సిద్కియా ఎలాంటి వాడంటే మొండోడు. మరో మాటలో చెప్పాలంటే సిద్కియా ఎలాంటి వాడనంటే రామ్ గోపాల్ వర్మ లాంటోడు. రామ్ గోపాల్ వర్మ తెలుసా మీకు ఎవరికైనా? ఇక్కడ తెలుసన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. యూత్ మాత్రమే, ముందు వెనక పెద్ద పెద్దలు ఆవరించారు. యూత్ మాత్రమే రామ్ గోపాల్ వర్మ నాకు తెలుసు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పర్లేదు ఎత్తండి చేతులు. ఎవరు లేరా? అయ్య బాబా రామ్ గోపాల్ వర్మ గురించి కాసేపు చెప్పనా నేను? ఈ సిద్కియా ఎలాంటోడంటే ఈ రామ్ గోపాల్ వర్మ లాంటోడు. ఇతను ఏమంటాడంటే నా ఇష్టం అంటాడు. ఏది చేసినా ఏమంటాడు? నా ఇష్టం. మీరు చూడండి తర్వాత, మీరు చాలా మంచోళ్ళు. అంతర్వేది పరిసర ప్రాంతాల్లోని యవనస్తులు అసలు రామ్ గోపాల్ వర్మ వీడియోలు ఎప్పుడు చూడలేదంటే మీరు చాలా మంచోళ్ళు. అయితే చిన్న మాట చెప్తున్నాను, నా పక్కన కూర్చొని రామ్ గోపాల్ వర్మ వీడియో లేనండి, అవకాశం మీకు ఇస్తాను. లేదా మీరు రమ్మంటే మీ పక్కన వచ్చి నేను కూర్చుంటాను. ఇతను ఏమంటాడంటే ఏది చేసినా నా ఇష్టం, నేను ఎవడి మాట వినను, నాకు ఎవడు చెప్పినా లెక్క చెయ్యను. ఈరోజు సిద్కియాకున్న మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మన పిల్లలకు డెవలప్ అవుద్ది. సిద్కియా ఎలాగైతే దేవుని సేవకుల మాట వినలేదో, సిద్కియా ఎలాగైతే అతను కూడా మీ వయసే, 21 సంవత్సరాల వయసే, అతను కూడా ఎలాగైతే మొండితనం వహించాడో, మొండితనం వహించి తిరుగుబాటు చేస్తున్నాడో, ఈరోజు యవనస్తులు కూడా, నేటి క్రైస్తవ యువత కూడా చిన్న 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 రామ్ గోపాల్ వర్మలు తయారవుతున్నారు. వీళ్ళు కూడా మనం చెప్తే వింటారా? వినరు. వీరు ఏం చేస్తారు? చక్కగా మన మీద తిరుగుబాటు చేస్తారు. చక్కగా మనం మాట్లాడిన ప్రతి మాట కూడా కౌంటర్లు, రీకౌంటర్లు, ఎన్కౌంటర్లు అవన్నీ రెడీ చేసేసుకుంటుంటారు. నేను ఇక్కడ మాట్లాడుతాను. అందుకే చెప్తున్నాను ఒక మాట, నేను ప్రసంగం చేయడం రాలేదు, మాట్లాడడానికే వచ్చాను. కౌంటర్లు, రీకౌంటర్లు, ఎన్కౌంటర్లు అంటూ ఉంచండి. మధ్యాహ్నం బిర్యానీ తినేటప్పుడు నేను మీతో పాటు వస్తాను, మీరు నాకు కౌంటర్లు, రీకౌంటర్లు ఎదురుగా. చాలా మొండోడు సిద్కియా. ఆ మొండితనం ఏం చేశాడంటే రాజు మీద వ్యతిరేకం చేశాడు. సిద్కియా ఎవరి మాట వినలేదంటే ఇర్మియా మాట వినలేదు. అయితే జరిగిన నష్టం ఏంటి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక్క సిద్కియా దేవుని సేవకుడు మాట వినకపోతే, ఒక్క సిద్కియా అనే రాజు మొండితనం వేస్తే జరిగిన నష్టం ఏంటో తెలుసా? సిద్కియాకు అలాగే అతని కుటుంబానికి కాదు, జరిగిన నష్టం యావత్ యూదా ప్రజల మీద వచ్చింది. ఆ మాట చూడాలి మీరు. 14వ వచనంలో చూస్తే అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును వీరేం చేశారంట? అపవిత్రం చేశారు. ఒక రాజు తిన్నగా ఉంటే, ఒక 21 సంవత్సరాల వయసులో రాజ్యాధికారం వచ్చిన ఒక రాజు కరెక్ట్గా ఉండుంటే, ఆ రోజు దేవుడు పరిశుద్ధపరిచిన మందిరము అపవిత్రపరచబడటానికి అవకాశము లేదు. నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న యవనస్తులు నేను ఒక్కడనే పాడైపోతే ఏంటి? మా జీడిఎం చర్చిలో అందరూ పాటలు పాడతారు కదా, అందరూ వాక్యాలు చెప్తారు కదా, నేను పాడైతే ఏంటి అని అనుకుంటే, నీ వల్ల, ఎవరైతే నువ్వు అలా అనుకుంటున్నావో నీ వల్ల ఒకరోజు నీ సంఘానికి చెడ్డ పేరు వస్తుంది. మీ అందరి వల్ల అని నేను అనట్లేదు, ఇక్కడ కూర్చున్న యవనస్తుల వల్ల అని అనట్లేదు. ఎవరో ఒక ఆయన ఉంటాడు, అలా కుర్రోడు అనుకుంటాడు, లేదా అమ్మాయి అనుకుంటుంది, నేను పాడైతే ఏంటి, నేను చెడిపోతే ఏంటి, మా సంఘంలో మిగతా వాళ్ళు ఉన్నారు కదా అని అంటే, ఇదిగో ఒక్క సిద్కియా వల్ల అపవిత్రపరచబడింది మందిరం ఎలాగో, ఈరోజు ఒక్క యవనస్తుడి వల్ల మొదట మీ స్థానిక సంఘాలు అపవిత్రపరచబడతాయి, ఆ తర్వాత యావత్తు క్రైస్తవ్యము అపవిత్రపరచబడుతుంది. యావత్తు క్రిస్టియానిటీని. ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా మీరు బైబిల్ చేతపట్టుకొని, ఒకసారి ఒక వీడియో చూశాను, బైబిల్ వాళ్ళ చేతుల్లో ఉంది కానీ వాళ్ళు రీల్ చేస్తూ ఉన్నారు. ఆ రీల్లో ఏముందో తెలుసా? సినిమా పాట ఉంది. చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు చర్చికి వెళ్తా ఒక రీల్ చేసేస్తే అయిపోద్ది కదా, మన టాస్క్ అయిపోద్ది. సండే కూడా ఒక రీల్ అప్లోడ్ చేసినట్టు ఉంటుందేమో అని చెప్పి సండే చర్చికి వెళ్తూ చేతిలో బైబిల్ పెట్టుకుని కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి,
వారిని చూసి, వారి చేతిలో బైబిల్ని చూసి ఎవరిని దూషిస్తారు? ఎంటైర్ క్రిస్టియానిటీని ఒక్కరు చేసిన పనిని బట్టి చెడ్డ పేరు వస్తుంది. ఈ సిద్కియా చేసిన పనుల వల్ల అలా జరిగితే ఏం చేశాడంటే దేవుడు, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమునందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. అయితే దేవుడు యవనస్తులు ఇలా పాడైపోతున్నప్పుడు, యవనస్తులు ఇలా చెడిపోతున్నప్పుడు, యవనస్తులు ఇలా వ్యతిరేకమవుతున్నప్పుడు, మొండివాళ్ళుగా మారిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? జాలి చూపించంట తన సేవకులను ప్రతిసారి ఎలా పంపిస్తున్నాడు తెలుసా? పెందలకడ లేచి. ఎవరు లేస్తున్నారు? ఎర్లీ మార్నింగ్ ఎవరు లేస్తున్నారు? దేవుడు లేస్తున్నాడంట. ఎర్లీ మార్నింగ్ ఎవరు లేస్తున్నారు? సేవకులు లేస్తున్నారంట. మీలో ఎంతమంది లేస్తారు ఎర్లీ మార్నింగ్? ఎర్లీ మార్నింగ్ అంటే అసలు తెలుసా మీకు? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే మన జనరేషన్, అంటే మీ జనరేషన్ లేదా మా జనరేషన్ ఏమనుకుంటుంది? 9 in the morning అనుకోండి, 9 గంటలకి లేవటం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే 9 గంటలు లేచేవాళ్ళు లేరా? 10 గంటలకు లేచేవాళ్ళు లేరా? 12 గంటలు లేచేవాళ్ళు లేరా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? పెందలకడ లేస్తున్నాడంట. సేవకులు ఏం చేస్తున్నారంట? పెందలకడ లేచంట. ఇదిగో వారికి వచ్చి వాక్యం చెప్తే వీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారంట? దేవుని సేవకులను ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాను. లాస్ట్ టైం నేను సండే స్కూల్లో ఒక 5 days జరిగితే ఇక్కడికి వచ్చి నేను అడిగాను. చాలామంది చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు, మీరు ఏమవుతారంటే డాక్టర్స్, ఇంజనీర్స్, తర్వాత లాయర్స్, తర్వాత టీచర్స్ అన్నారు. ఒక్కరైనా పాస్టర్ అంటారేమో అనుకున్నాను. ఒక్కడైనా నిలబడి అన్న నేను సువార్థికుడిని అవుతానన్నా అంటాడేమో అనుకున్నాను. వీళ్ళకి అభిమానాలే, అన్నలంటే అభిమానం, సేవకులంటే అభిమానం. ఈ ఇంత అభిమానం ఉండి ఎవరైనా నేను సువార్థికుడిని అవుతానన్నా ఎవరు చెప్తున్నారు? సండే స్కూల్లో కనీసం సండే స్కూల్లో నేను సువార్థికుడు అని చెప్తే ఆనందపడతాం. మామూలు స్కూల్లో ఎలాగ మనం చెప్తాం, నేను కూడా చెప్పాను అదైపోతాను ఇదైపోతానని. ఆ కాలేజీలో ఉన్నప్పుడు 100 చెప్తాం. అక్కడ సంగతి కనీసం సండే స్కూల్లో ఏం ట్రైన్ చేస్తున్నారు? సేవ చేయాలి, నేను కూడా ఏదో అన్న నేను నేను గాస్పల్ సింగర్ని అవుతాను అన్న, నేను వీడియోలు తీస్తాను అన్న, నేను పాటలు పాడుతాను అన్న, నేను సువార్త పంచుతాను ఆయన, నేను కరపత్రి అన్నారు ఎవరైనా? ఇక్కడ ఉన్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు వాళ్ళు. ఎవరు కూడా అనరు, ఎవరు కూడా ఆ మాట చెప్పరు. కానీ ఏం చేస్తారు? పాస్టర్ గారు వస్తూ ఉన్నారనుకోండి, వారిని ఎగతాళి చేస్తారా చేయరా? ఎగతాళి చేస్తారా చేయరు? పాస్టర్ గారిని చూసి నవ్వుకుంటారు లేదా? పాస్టర్ గారిని చూసి కామెంట్ వీళ్ళు కూడా అలానే చేస్తూ ఉన్నారంట. దేవుడు పంపిస్తుంటే ఎగతాళి చేస్తున్నారంట. వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తున్నారంట. వాక్యాన్ని వినటం లేదంట. వాక్యాన్ని వినకపోవటం కాదు, మరలు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన ప్రవక్తలను హింసిస్తుంటే అప్పుడు వచ్చిందండి ఎవరికి కోపం తెలుసా? దేవునికి కోపం. అంతకు ముందు వచనములో దేవునికి యవనస్తుల మీద కటాక్షం ఉంది. యవనస్తుల మీద దేవుడు జాలిపడ్డాడు. అయ్యో పాపం తెలియదులే అందుకే వీళ్ళు ఈ పనులు చేస్తున్నారని దేవుడు అనుకొని దేవుని సేవకులను పంపిస్తే దేవుని సేవకుల మాటలు వినకుండా వాళ్ళ వాక్యాలను పక్కన పెట్టి ఎగతాళి చేస్తుంటే ఇప్పుడు ఎవరికి వచ్చింది కోపం తెలుసా? దేవునికి వచ్చింది. ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మీరు ఎవ్వరికైనా వ్యతిరేకంగా మీ జీవితంలో మాట్లాడండి, కానీ సత్యవాక్యం పెట్టుకొని దేవుని వాక్యం పట్టుకొని దేవుని సేవ చేస్తున్న సేవకులకు మాత్రం ఎదురు మాట యవనస్తులారా మీరు చెప్పకండి. వీరు ఎదురు తిరిగారు. అప్పుడు ఎవరి కోపం? ఇర్మియాకు కోపం రాలేదు సిద్కియా మీద, నా కోపం రాదు మీ మీద, మీ సేవకులకు రాదు కోపం మీ మీద. మీ మీద ఎవరికి కోపం వస్తుంది తెలుసా? దేవుని కోపం వచ్చింది. ఇప్పుడు దేవుని కోపం వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? 17వ వచనంలో వారి మీదకి కల్దీయుల రాజును పంపిస్తే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో మందిరంలో యవనస్తులందరూ ఉన్నారంటే ఇలానే. ఆ రోజు మందిరంలో యవనస్తులు ఎలా ఉన్నారో ఈరోజు మందిరంలో మీరు ఉన్నారు కదా, ఇలానే ఉన్నప్పుడు కల్దీయుల రాజు వచ్చాడంట. కల్దీయుల రాజు వచ్చి ఏం చేశాడు తెలుసా? యవనులను కత్తితో చంపేశాడంట. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడప్పుడు యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎవరైనా అక్కడ ముసలోళ్ళు చనిపోయారు అనుకోండి, ఏమనుకుంటాం మనం? ఒక మాట, పోన్లే బతికినన్నాళ్ళు బతికింది సరే ఏం కాదులే. అదే నిండు యవనస్తుడు చనిపోతే మన మనసు ఎలా ఉంటుంది? అరే ఎంత జీవితం ఉందిరా వీడికి. అప్పుడప్పుడు గోదావరి దగ్గరకు వచ్చి లేకపోతే సముద్రం దగ్గర మునిగి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర మనం అడిగే మాట ఏంటి? అన్న పెళ్ళయిందా, లేకపోతే యవనంలో ఉన్నారా, లేకపోతే ముసలి వాళ్ళ అరే మొన్నే పెళ్ళయింది, లేకపోతే పాప మళ్ళీ ఇంటర్మీడియట్ అంటే మనకి ఏమనిపిస్తుంది? అయ్యో ఎంత భవిష్యత్తు కోల్పోయాడు. ఇప్పుడు మీరు చూడండి, సిద్కియా రాజు చూస్తున్నాడు, యూదులు చూస్తున్నారు, ఇశ్రాయేలు చూస్తున్నాడు. బబులోను దేశం నుంచి కల్దీయుల దేశం నుంచి రాజు వచ్చాడు. నెబుకద్నెజర్ వచ్చి యవనస్తుని అలా వరుసపెట్టి తలలు తీసేస్తున్నాడు, ఇలాగా అలా వరుసపెట్టి కత్తులతో పొడి చేస్తున్నాడు, ఇలాగా
అలా వరుసపెట్టి అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఎలా చంపుకుంటూ వెళ్తున్నాడు చూడండి. అతడు యవనులందైనను, అంటే యవనస్తులను చూసి వీడు నేను బానిసగా తీసుకెళ్తే నాకు పనికొస్తాడని యవనస్తులను చూసి జాలిపడలేదంట. యువతుల ఎందైనను, అంటే అమ్మాయిలను చూసి జాలిపడలేదంట. ముసలివారిని చూసి జాలిపడలేదంట. నెరసిన వెంట్రుకల వారిని చూసి జాలిపడలేదంట. దేవుడు వారినందరినీ, నా మాట జాగ్రత్త వినండి, దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. ఎందుకు ఈరోజు యూత్ రిట్రీట్ పెట్టబడింది? ఎందుకు ప్రయాసపడి ఈ యొక్క సమకూర్పు జరిగి దేవుని వాక్యం మీ చేతికి అందించబడుతుంది అని అంటే గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి చెల్లెళ్ళు, మిమ్మల్ని దేవుడు పాడు చేయకుండా, మీపై దేవుడికి కోపం రాకుండా మిమ్మల్ని కాపాడటానికి, దేవుడు మీ పైన జాలి చూపడానికే ఈ యూత్ రిట్రీట్ మీ మధ్య వచ్చింది. సిద్కియా రాజు వ్యతిరేకమైపోయాడు 21వ సంవత్సరంలోనే. ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే దేవునికి వ్యతిరేకంగా అనుకున్నాడు, ఇదిగో యూదులు నన్నేమి చేయలేరు, బబులోను దేశపు రాజు నన్నేమి చేయలేరు, దేవుడు నన్నేమి చేయలేడు, రాజ్యం నా చేతిలోనికి వచ్చింది, ఇప్పుడు నేను ఏది ఆడితే ఆట, ఏది పాడితే పాట అనుకున్నాడు. కానీ సిద్కియా కాదు నష్టం, అతని వల్ల ఎవరికి నష్టం వచ్చింది తెలుసా? యావత్ యూదులకే నష్టం వచ్చింది. బబులోను దేశంలో బానిసలు వెళ్ళిపోయారు. ఒక మాట చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలు పాడైపోతే మీ సంఘాలు పాడైపోతాయి, మీ జీవితాలు పాడైపోతే క్రైస్తవ్యమే పాడైపోతుంది. మీరు సరిగ్గా ఉంటేనే మరుసటి తరంలో నాణ్యమైన క్రైస్తవ్యం, మీరు సరిగ్గా బ్రతుకుతానే తర్వాతి తరాల్లో విలువైన క్రైస్తవ్యం భారతదేశంలో మనగలుగుతుంది. ఈరోజు భారతదేశంలో క్రైస్తవుల యొక్క భవిష్యత్తు ఎవరి మీద ఉందో తెలుసా? యవనస్తులైన మీ పైన ఉంది. ఒక భారాన్ని, ఒక బాధ్యతను దేవుడి రోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సిద్కియా చేసిన తప్పు వల్ల బానిసలుగా బబులోను దేశంలో యూదులందరూ వెళ్ళిపోయారు. మీరు చేసే తప్పుల వల్ల, మీ యొక్క నిర్లక్ష్యం వల్ల క్రైస్తవ్యము విలువలు లేకుండా సమాజంలో నిలబడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ఈరోజు మీరు ఎలా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి దశలో ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటే శిష్యులతో మాట్లాడి మరణించి తిరిగి లేచి వచ్చిన తర్వాత ఒక ఆయనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనము నుంచి ఉన్న సందర్భాలను నేను చదువుతాను. మీరు జాగ్రత్త మీ బైబిల్ని తెరిచి చూసే ప్రయత్నం చేయండి. యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మొదటిసారి అడిగాడు. అప్పుడు అన్నాడు, అవును ప్రభు, అంటే నా గొర్రెలను మేపమన్నాడు. 16వ వచనంలో మరలా అడుగుతున్నాడు, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా? అంటే అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నా గొర్రెలను కాయమన్నాడు. 3వసారి 17వ వచనంలో అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అనంటే ప్రభు, నీవు సమస్తం ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా గొర్రెలను మేపు. ఇప్పుడు చూడండి, సిద్కియా ఒకవైపు కనిపిస్తున్నాడు, పేతురు గారు ఒకవైపు కనిపిస్తూ ఉన్నాడు. పేతురు గారి దగ్గరికి వచ్చి ప్రభు అడుగుతున్న మాట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నేను ప్రేమిస్తున్నాను. అయితే ప్రేమిస్తే నీ ప్రేమకు రుజువు ఏంటంటే, ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఒక అమ్మాయి అడిగింది అనుకో, అబ్బాయి అవును నేను ప్రేమిస్తున్నాను అని అంటాడు. సరే ఏది చూపించు అంటే వెంటనే ఏం పంపిస్తాడు? ఒక 100 రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ పంపిస్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అమ్మాయి అడిగితే అబ్బాయి అవును నేను ప్రేమిస్తున్నాను. మా అయితే ఏంటి అంటే డెకరేషన్ దగ్గర ఒక గులాబీ పువ్వు పీక్కొని దాని ఇంటికి పంపిస్తాడు. ఇప్పుడు ఈ గులాబీ పువ్వుకి ఆ డైరీ మిల్క్ చాక్లెట్కి అమ్మాయి అనుకుంటుంది, ఓకే రుజువు ఓకే అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్త ట్రెండ్ మారింది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తాను. అయితే ఈ మంత్ నా మొబైల్ బ్యాలెన్స్ రీఛార్జ్ చెయ్యి. ఏం చేయాలంట? ప్రేమ నిరూపించుకోవడానికి రీఛార్జ్ చేయి. ఇంకొంచెం ట్రెండ్ బాగుంది, నువ్వు ప్రేమిస్తున్నావు? అవునని ప్రేమిస్తాను. మా నాన్న తాగుతున్నాడు, ఒక బ్రాంతి బాటిల్ తెచ్చిచ్చేసి వెళ్ళిపో. అంటే ఏంటి? ప్రేమ నాకే కాదు మా అమ్మ నాన్నలు కూడా నువ్వు చూపిస్తున్నావు లేదో రుజువుపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, పేతురు గారు నేను ప్రేమిస్తున్నానంటే ప్రభు చెప్పిన మాట తెలుసా? 2 మాటలు చెప్పాడు. ఒకటి, గొర్రెలను మేపాలి. 2, గొర్రెలను కాయాలి. ఈ రాత్రి ప్రసంగాలు అలవాటు అయిపోయింది నాకు. యూత్ రిట్రీట్లో 1 నువ్వేం చేయాలి? గొర్రెలను కాయాలి. 2 నువ్వేం చేయాలి? గొర్రెలను మేపాలి. ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. 21వ సంవత్సరంలో సిద్కియాకు రాజ్యం ఇస్తే రాజ్యాన్ని యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు పాడు చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త పరిచర్యకు వచ్చినప్పుడు 30 సంవత్సరాలు అడుగుపెట్టాడు. యూదుల సంస్కృతి ప్రకారంగా బైబిల్ ఆధారాలు కాకపోయినా బయట చారిత్రక ఆధారాలను బట్టి ఎవరైనా యూదులలో గురువు ఉంటేనంట, ఆ గురువుకు ఉన్న శిష్యులు
ఆ గురువు వయసు కంటే తక్కువ వయసు ఉండాలంట. అంటే గురువే పెద్ద వయసు ఉండాలి, శిష్యుల వయసు ఏమై ఉండాలి, తక్కువ వయసు అయి ఉండాలి. ఇప్పుడు గురువు గారి వయసే 30, 32, 33 వయసులో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు పేతురు గారి వయసు ఎంత ఉండాలి? ఆ మాదిరిగానే బిలో 30లోనే పేతురు గారి వయసు కూడా ఉండాలి. ఇప్పుడు పేతురు గారికి మంచి యవనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్న బాధ్యత ఏంటో తెలుసా? గొర్రెలను మేపు, గొర్రెలను కాయు. ఇప్పుడు గొర్రెలు ఎవరు? ఇదిగో మనమే గొర్రెలం. ఇప్పుడు ప్రధాన కాపరి ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు పేతురికి ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? పేతురు, ఇదిగో నేను విడిచిపెట్టి వెళుతున్న శిష్యులకు నువ్వు వాక్యాన్ని బోధించాలి. పేతురు, నేను విడిచిపెట్టి వెళుతున్న శిష్యులలో ప్రమాదం వచ్చినప్పుడు వాక్యము చేత, ప్రార్థన చేత, సహవాసము చేత వారిని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. ఈ 2 ప్రధానమైన పనులు ఇచ్చాడు. యవనస్తులు ఎవరైతే 30వ ఏట అడుగు పెడతారో, 30వ సంవత్సరంలోనికి వస్తారో, వాళ్ళపైన ప్రతి క్రైస్తవ యువత పైన ఉండే బాధ్యత ఏంటో తెలుసా? 30వ సంవత్సరానికి వచ్చేసరికి అనర్గళంగా దేవుని వాక్యాన్ని కనీసం ఒక్కడికైనా బోధించగలగాలి, స్టేజ్ల మీద కాకపోయినా. నా మాట మీకు అర్థమైందా? ఇక్కడ చాలామంది 30 దాటిన వాళ్ళు ఉన్నారు, 30 లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు. 30 దాటిన వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ 30 లోపు ఉన్న వాళ్ళు నేను చెప్తున్నాను. మీరు 30వ ఏట అంటే మీరు 30వ జన్మదిన సెలబ్రేషన్స్కి వచ్చేసరికి మీ కెపాసిటీ, మీ టాలెంట్, మీ యొక్క ఎబిలిటీ ఎలా ఉండాలంటే వాక్యాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనర్గళంగా కనీసం ఒకటి కూర్చోబెట్టి చెప్పగలిగే స్థాయి మీకు ఉండాలి. అలా లేదు అని అనుకోండి, యేసు ప్రభువు పేతురుకు చెప్పిన మాట మీరు నేను పాటించటం లేదు అని అర్థం. ఇదిగో వాక్యాన్ని బోధించాలి అంటే వారికి ఆహారంగా పెట్టాలి, వారిని కాపాడుకోవాలి అంటే వారిని వాక్యము చేత, లేకపోతే ఇదిగో ప్రార్థన చేత ఏ ఇబ్బంది వచ్చినా వారిని కాపాడుకునే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చారు అంటే యవనస్తులకు ఇచ్చాడు. అయితే మీరు అనుకోవచ్చు, ఇప్పుడేం చేయగలం? యవన కాలంలో ఒక 40-45 సంవత్సరాలు వచ్చిందనుకోండి, అప్పుడు వాక్యం బోధిస్తే ఎవరైనా వింటారు, కానీ 30 సంవత్సరాలు బోధిస్తే ఎవరు వింటారు అని అనుకుంటాం. ఒక విషయం చెప్తాను చూడండి. 2012 భారతదేశంలో యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది 2012లో. 2012లో కండక్ట్ చేస్తే ఒక 22 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి పేరు ఏంటంటే మెరిన్ జోసెఫ్ అనే ఒక అమ్మాయి, కేరళ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయి ఏం చేసింది తెలుసా? 21వ సంవత్సరానికి మొదటిసారి ఎగ్జామ్ రాయొచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే సివిల్ సర్వీసెస్. మన జిల్లాకు కలెక్టర్ అవ్వాలంటే 21 సంవత్సరం వస్తే మీరు అప్లై చేసి మీరు రాసుకోవచ్చు, డిగ్రీ అయిపోద్ది అప్పుడు. ఈమె 22వ ఏట అంటే మొదటిసారి రాసింది, 2వ ఏటనే సెలెక్ట్ ఏమైంది తెలుసా? ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాలో ఒక ఐపీఎస్గా ఆమె సెలెక్ట్ అయింది. ఆమె పేరు మెరిన్ జోసెఫ్. అంటే బహుశా కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి అని అంటే ఆమె ఏ మతమై ఉండొచ్చు, లేకపోతే ఏ నమ్మకాల్లో ఉండొచ్చు, క్రిస్టియన్ నమ్మకాలలోనే ఉండొచ్చు. 22 సంవత్సరాలకి ఒక ఎస్పీ అయింది ఆమె, ఒక ఐపీఎస్ అయింది ఆమె. ఇప్పుడు అదే 22వ సంవత్సరాల్లో మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫోన్ తీసి 300-400 కాంటాక్ట్లు ఉంటాయి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు ఒక 5,000 మంది, లేకపోతే ఇంతమంది అంతమంది, చాలామంది మీ పెళ్ళిళ్ళకి విందులకు వస్తుంటారు కదా. మీ కాంటాక్ట్స్ అన్నీ మీరు గ్యాదర్ చేయండి. ఎవరైనా 22 సంవత్సరాలకు వచ్చేసరికి ఇదిగో నేను దైవికంగా బ్రతుకుతూ నేను ఒక ఐపీఎస్ అయ్యాను అని ఎవరైనా ఉన్నారా? యంగెస్ట్ ఐపీఎస్ ఆ అమ్మాయి. ఆ తర్వాత 2018 యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఒక కుర్రోడు వచ్చాడు, అతని పేరు సఫీన్ హాషన్. ఒకసారి మీరు తర్వాత గూగుల్ చేయండి, మీరు ఇలాంటి చేయకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు చేయండి. యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. అతని కుటుంబం ఎలాంటి కుటుంబం తెలుసా? తినడానికి తిండికే కష్టం, అతనికి చదివించడానికే కష్టం, కానీ తినడానికి తిండి లేకపోయినా, లేకపోతే ఉండడానికి పరిస్థితులు బాగాలేకపోయినా గుజరాత్ రాష్ట్రంలో నుంచి ఆ వ్యక్తి 22 సంవత్సరాలకి ఒక ఐపీఎస్ అయ్యాడు. 22 సంవత్సరాలకి ఒక అమ్మాయి ఐపీఎస్ అయింది, 22 సంవత్సరాలకి ఒక అబ్బాయి ఐపీఎస్ అయ్యాడు. అంటే భారతదేశంలో టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటంటే అదే. 10th క్లాసు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మన వాళ్ళు ఏమైపోతారు? మలేరియా, డెంగ్యూ, ఆ జ్వరాలు వచ్చేసి 10th క్లాస్ ఎగ్జామ్కే. అప్పటికే సగం చిట్టీలతో రాసేసి ఉన్నా సరే వీళ్ళకి భయం, 10th అయిపోయినారు. ఇంటర్కే భయపడిపోతారు, డిగ్రీకే భయపడిపోతారు. దేశం మొత్తంలో టఫెస్ట్ ఎగ్జామ్ అది. 22 సంవత్సరాలకే కొట్టినటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు. బైబిల్ ప్రకారం చెప్పమంటే యోసేపు 30 సంవత్సరాలకి ఐగుప్తు దేశానికి ఏమైపోయాడు? ఒక ప్రధానమంత్రి హోదా వచ్చేసింది. సౌలు 30 సంవత్సరాలకే ఇశ్రాయేలీయులకు రాజు అయిపోయాడు. దావీదు 30 సంవత్సరాలకే ఇశ్రాయేలీయులకు రాజు అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు 30 సంవత్సరాలకే పరిచర్యలోనికి వచ్చాడు. మీరు బైబిల్ ప్రకారంగా తీసుకున్నా,
మీరు లోకపరంగా తీసుకున్న ఈ వయస్సులో సాధించగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే గొప్ప గొప్ప విజయాలను సాధిస్తున్నారు. అయితే ఈ సమయంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎవరైనా సిద్కియా వలె కాకుండా పేతురు వలె దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వాక్యాన్ని చదువుకొని, వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని కోసం నిలబడే యవనస్తులు ఉండాలని కోరుకుంటున్నారా? లోకంలో ఉన్న ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తూ ఉన్నాను, బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఎందుకు చూపిస్తున్నావన్నా ఇదంతా అనంటే యవ్వన కాలంలోనే మీరు ఇవి చేయగలరు. 32-36 సంవత్సరాలు దాటిన తర్వాత ఐఏఎస్ ఎగ్జామ్ మీరు అప్లై చేశారనుకోండి, అసలు నీ అప్లికేషనే తీసుకోడు. నువ్వు తిరగాల్సిన తిరుగులన్నీ తిరిగేసి, నువ్వు చేయాల్సిన ఎదవ పనులన్నీ చేసేసి, నీకు ఇష్టం వచ్చినంతా బ్రతికేసి లాస్ట్లో నీట్గా కటింగ్ చేయించుకొని బైబిల్ పట్టుకున్న సాక్ష్యం చెప్తావు నువ్వు. అది చూసి నేనేమనుకుంటాను, నేను కూడా అలా తిరిగినంతసేపు తిరిగేసి, చేసినంతసేపు చేసేసి లాస్ట్లో నేను బైబిల్ పట్టుకుంటాను అనే వైఖరి ఎవరికైనా వస్తే ఈరోజు చెప్తున్నాను, అది కాదు ఛాలెంజ్. దేవుడిస్తున్న ఛాలెంజ్ ఏంటో తెలుసా? మీకు 30 సంవత్సరాలు వచ్చేసరికి మీ గురించి నలుగురు ఏమనుకోవాలి తెలుసా? ఆమె సక్సెస్ఫుల్ పర్సన్ అని అనుకోవాలి, అతను సక్సెస్ఫుల్ అబ్బాయి అని అనుకోవాలి. కానీ 30 సంవత్సరాలకు వచ్చేసరికి కూడా మనం ఏ రంగంలోనికి నిష్ణాతులు కాకుండా, ఏ రంగంలో ఉన్నామో మనకే తెలియకుండా మన జీవితాలను వెళ్ళబుచ్చితే 30 సంవత్సరాల జీవితం వ్యర్థం చేసినట్టు. అందుకే దేవుడు అడుగుతున్నాడు యవ్వన కాలంలో పేతురుతో అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వాక్యం చెప్పు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా శిష్యులను నువ్వు కాపాడు. అంతేగాని 21 సంవత్సరంలోనికి వయస్సు వచ్చింది, డబ్బు వచ్చింది, అధికారం వచ్చింది, బలం వచ్చింది, నన్ను అడిగేవాడు లేడని చెప్పి సిద్కియా వలె రెచ్చిపోతే సిద్కియా పోతాడు, సిద్కియా కుటుంబం పోతుంది. సిద్కియా వల్ల యూదులు ఎలా పోయారు, మనం పోతాం, మన కుటుంబాలు పోతాయి, మన క్రైస్తవ్యం కూడా విలువలు లేని క్రైస్తవ్యం రోడ్డు మీద నిలబడే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి యవ్వనస్తుడు మీ హృదయంలో పెట్టుకోవాల్సినటువంటి ఒక భారం ఏంటో తెలుసా? యవ్వనంలోనే మీరు ఏదైనా చేయగలరు, మీరు ఏదైనా సాధించగలరు అని అంటే ఇదే రైట్ టైం. మీరు 30 దాటిన తర్వాత 35 సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు ఏం చెప్తారు? ఏవేవో చేద్దాం అనుకున్నాను రా, కానీ ఏమీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నాను రా, కానీ ఇక్కడే ఉండిపోయాను. ఎవరెవరితో కంపేర్ చేసుకున్నాను రా, కానీ నా బతికిలా ఉండిపోయింది, వాడిలా అయిపోయాడు అని అంటారు. అంటే 30 దాటిన తరువాత మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఈ విలువైనదే ఈ యవ్వన కాలం. ఈ విలువైన యవ్వన కాలంలో మీరు ఏమి చేయాలి అనంటే, మీరు ఏమి సాధించాలి అనంటే, ఇదిగో పేతురుకు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ప్రకారంగా బోధించాలి, కాపాడాలి. 30 సంవత్సరం వచ్చేసరికి వాక్యాన్ని అనర్గళంగా మాట్లాడగలగాలి, సంఘాన్ని కాపాడుకోవాలి. దాన్ని మరొక కోణంలో చెప్పాలంటే 30 సంవత్సరాలు వచ్చేసరికి మీరేం చేయాలి తెలుసా? మీ తర్వాత తరానికి బోధించాలి. అరే చక్కగా చదువుకోండి. మీ తర్వాత తరాలకు మీరేం చెప్పాలి తెలుసా? ఇదిగో మంచిగా చదువుకోండి, మంచిగా మీరు ముందుకు రావాలని చెప్పి మీ తర్వాత తరాలు చెప్పాలి. కాబట్టి యూత్ రిట్రీట్లో కూడా ముసలి వాళ్ళు వచ్చి ప్రసంగాలు చేశారనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? అంతా అయిపోయింది అయ్యగారికి అయిపోయాక వచ్చి చెప్తున్నాడు ఏం పోయిందిలా అని. ఇప్పుడు మేము వచ్చి చెప్పండి ఏం ఆలోచిస్తారు? నువ్వు అన్నీ దాటేశావు, ఇప్పుడు మేము లైఫ్లోకి వచ్చాం, స్వింగ్లోనికి వచ్చాం, లైన్లోనికి వచ్చాం, ఇప్పుడు మమ్మల్ని చేయకుండా ఉండనిస్తావా అని అంటా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? ఇదిగో 21 సంవత్సరాలకు ఒకటికి రాజ్యం ఇస్తే వాడు పాడైపోయాడు, యూదుల్ని పాడు చేశాడు. ఇదిగో దాదాపు బిలో 30 సంవత్సరంలోనికి ఒక రాజ్యాన్ని పేతురు చేతికి ఇస్తే పేతురు ఏం చేశాడు తెలుసా? ఈరోజు ఇక్కడ వరకు కూడా క్రైస్తవ్యాన్ని విస్తరింపజేయడంలో ఆ రోజు పునాదులు పేతురు వేశాడు. ఈరోజు సిద్కియా వలె మీరుంటారా? లేకపోతే పేతురు వలె మీరుండి ఫౌండేషన్స్ వేసుకుంటారా మీ జీవితానికి? మీకు పునాదులు వేసుకునే సమయం ఎప్పుడు అనంటే ఇదే సరి అయిన సమయం. ఇప్పుడే మీరు పునాదులు వేసుకోవాలి. ఎలాంటి పునాది వేసుకోవాలనేది నేను తర్వాత మాట్లాడతాను. కానీ మీరు బలంగా మీ మనసులో పెట్టుకోవాల్సిన ఏంటో తెలుసా? మీ లైఫ్ బాగుండాలి అనంటే, మీ జీవితాలు బాగుండాలంటే మీరు ఇప్పుడు బాగుండాలి. మీరు ఇప్పుడు బాగుండకుండా తర్వాత నేను బాగుపడతానంటే అవకాశాలు ఉండవు. మీరు ఇప్పుడు బాగుంటే తర్వాత బాగుంటాయి. కానీ ఈ ప్రపంచం మనకేం నేర్పించిందంటే, ఈ సమాజం మనకేం నేర్పించిందంటే, సమాజం నేర్పించింది బైబిల్ దాన్ని చాలా చక్కగా వివరించింది. ఈ యవనస్తులకు సమాజం ఏం నేర్పించిందో
కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం దేవుడు ఇది నేర్పిస్తారని ముందే రాయించాడు. అందరికీ తెలిసిన మాట. ప్రసంగి గ్రంథంలోనికి వెళ్ళండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చూద్దాం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకునము. సొలొమోను భక్తుడు రాస్తూ, ఈ పుస్తకం రాస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, వాట్ ఈజ్ హ్యాపీనెస్? ఆనందం అంటే ఏమిటి? ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఏమై ఆశపడతారు తెలుసా? హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే ఎంజాయ్ చేయాలి. లైఫ్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఇప్పుడు రుచి చూడకపోతే ఇంకెప్పుడు చూస్తాం? ఇప్పుడు ఆనందించకపోతే ఇంకెప్పుడు ఆనందిస్తాం? ఇక్కడ కూర్చున్న ప్రతి చిన్న చిన్న తలకాయల్లో కూడా ఇదే ఆలోచన. ఏంటి ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? సొలొమోను భక్తుడు అంటున్నాడు, యవనుడా, నీ యవనమందు సంతోషపడము. తప్పు కాదు, మన యవనమందు ఏమవ్వాలి? సంతోషపడాలంట. అయితే నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగుంచు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. నేను చెప్తా ఉన్నాను, జాగ్రత్తగానండి. మీలో ఎవరైనా వాక్యం విని, అక్కడ ఆర్బీకే పక్కన వైన్ షాప్ ఉంటుంది, అక్కడ మీలో ఎవరైనా తాగుతుంటే అలా నేను దారిని వెళ్తున్నాను అనుకోండి, ఏం చేస్తాను తెలుసా? హాయ్ చెప్పి వెళ్ళిపోతాను. నేను వచ్చి మందు బాటలు పీక్కోను. మీలో ఎవరైనా అలా ఎవరో అబ్బాయి కోసం మలికిపురంలో ఉన్న అమ్మాయిలు ఎవరు ఎదురు చూస్తూ ఉంటే చూస్తాను, హాయ్ చెప్పి వచ్చేస్తాను, నేనేమీ చేయను. సేవకుడైనా తల్లిదండ్రులైనా మీరు ఏ పనులు చేసినా ఎవరు అడ్డు పెట్టరు. ఒకవేళ అడ్డు పెడితే అడ్డదారులు మీరు తొక్కుతున్నారు. తొక్కండి. తాగుతారా తమ్ముళ్ళు? తాగండి. తిరుగుతారా చెల్లెళ్ళు? తిరగండి. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. చచ్చిపోతారు ఒకరోజు. ఎవరి చేతిలో తెలుసా? దేవుడి చేతిలో. మీ అమ్మా నాన్న అయితే ఒకటి కొట్టి వదిలేస్తారేమో, నేనైతే ఇంకో ప్రసంగంలో ఉపయోగించేస్తానేమో. పలానా చెల్లిని చూస్తాను, పలానా తమ్ముడిని చూస్తాను, ఉపయోగించేస్తానేమో. మీకేమదే పెద్దగా అనిపించదు, మీరేం పెద్ద పట్టించుకోరు. అమ్మా నాన్న దూరంగా ఉన్నారనో, లేకపోతే ఎవరు మమ్మల్ని చూడట్లేదనో, కాలేజ్లో ఉన్నామని, హాస్టల్లో ఉన్నామని మీరు ఏదైనా చేయండి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న నేను ఓటు వేయడానికి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కాకినాడలో అమలాపురం నాన్ స్టాప్ బస్ ఎక్కా. టికెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అబ్బాయిలు ఒకవైపు టికెట్లు తీసుకుంటారు, అమ్మాయిలు ఒకవైపు టికెట్లు తీసుకుంటారు. నేను ఇటువైపు టికెట్ తీసుకున్నాను, ఇటువైపు అమ్మాయిలు టికెట్లు తీసుకున్నారు. ఇద్దరు మేము టికెట్లు తీస్తున్నామని ఇంకో ఇద్దరు సైకిల్ చేస్తున్నారు. అటు చూస్తే అక్కడ ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. సరే, మొత్తానికి వీళ్ళిద్దరు టికెట్లు చూశారు, నలుగురు కూడా బస్సు ఎక్కారు. నేను అబ్బాయిల వైపు ఒకవైపు కూర్చున్నాను, నా ముందు ఒక కుర్రోడు కూర్చున్నాడు, ఇటువైపు సీట్లో ఒక అబ్బాయి కూర్చున్నాడు. ఈ ఇద్దరు అమ్మాయిలు మాత్రం చక్కగా ఫస్ట్ రోలో స్త్రీల అమ్మాయిలు కూర్చున్న దాంట్లో ఫస్ట్ రోలో కూర్చున్నారు. ఫోన్లో నేనే పొరపాటు ఊహించుకున్నానేమో, తప్పుడు ఉద్దేశాలు ఎక్కువ, నాకు అనవసరంగా అనుమానించానని చెప్పి నేను లెంపలేసుకొని నేను కామ్గా కూర్చున్నాను. ఈలోపు యానం దాటిన తర్వాత స్ట్రైట్గా అమ్మాయిలు ఇద్దరు లేచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. దొంగ చూపులు చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు యవనస్తుల్ని. అలా అబ్జర్వ్ చేస్తుంటే ఇద్దరు ఏం మాట్లాడకుండా, ఒక అమ్మాయి వచ్చి ఈ అబ్బాయి దగ్గర కూర్చుంది, ఒక అమ్మాయి వచ్చి పోనీ ఇద్దరు నువ్వు వెళ్తావా అని ఉంటే పోనీ ఎవరో ఒకరు అటు వెళ్ళండి అనుకో. వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు కాబట్టి ఏ అమ్మాయి ఏ అబ్బాయి దగ్గరికి వెళ్ళాలో, ఏ అమ్మాయి ఏ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయారండి, కూర్చున్నారు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఎందుకు తెలుసా? రికార్డ్ చేయడానికి కాదు. ఫోన్ ఏదైనా నొక్కుందామంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. నేను కామ్ కూర్చున్నాను, నా పక్కన ఒక అంకుల్ కూర్చున్నాడు. కాసేపు దాటిన తర్వాత వాళ్ళ మాటలు, కాసేపు దాటిన తర్వాత వాళ్ళ చేష్టలు, ఏం భయం వేసింది తెలుసా? ప్రభా, కూతురునిచ్చావు, ఎలా కాపాడుకోవాలి? ఎవరు వీళ్ళు? 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ నాకు తెలిసి ఏదో కాలేజ్ కౌన్సిలింగ్ వెళ్ళి ఉంటారు. అమ్మ నాన్న చెప్తున్నాను, కౌన్సిలింగ్ ఈ పిల్లల్ని జత చేసి పంపించకండి, అమ్మాయిలు కూడా పంపించకండి, ఎవరో ఒకరు వెళ్ళండి. ఎవరు వీళ్ళు? ఇంటర్మీడియట్ మహా అయితే వాళ్ళు బస్సులో, ఆర్టీసీ బస్సులో వెనకాల నేనున్నాను, నా పక్కన అంకుల్ ఉన్నాడు. బరి తెగించి వాళ్ళు చేసే పనులు నేను వివరించలేను. అప్పుడు నేను అనుకున్నాను, చెయ్యి. ఒకరోజు నా చేతిలో కాదు, డ్రైవర్ చేతిలో కాదు, కండక్టర్ చేతిలో కాదు, మాస్టర్ గారి చేతిలో కాదు, మీ అమ్మ నాన్న చేతిలో కాదు, దేవుడు ఒకరోజు తీర్పు దినాన్ని నిలబెడితే చుక్కలు చూసేస్తావు నువ్వు.
సిద్కియాకి దేవుడు ఏం చూపించాడు తెలుసా? చుక్కలు చూపించాడు. కళ్ళ ముందు వచ్చి తమ యవనస్తులు నరికి చంపుతుంటే, కళ్ళ ముందు వీళ్ళందరూ కట్టు బానిసలుగా తీసుకెళ్ళిపోతుంటే, కళ్ళ ముందు ఘోరం జరుగుతుంటే సిద్కియా మనస్సులో నేను చేసిన పొరపాటు యావత్తు జనాంగం ఈరోజు నశించిపోతా ఉన్నారు. ఈరోజు యవనస్తుడా, నువ్వు చేసిన పొరపాటు నువ్వేమనుకుంటూ తెలుసా? ఆనందం. ఏది ఆనందం? మందు తాగటం ఆనందం అనుకుంటావు లేదు? మందు తాగటం ఆనందం. ఆనందం ఏది ఆనందం? ఒక అమ్మాయిని ప్రేమించటం ఆనందం, ఒక అబ్బాయిని ప్రేమించటం ఆనందం. సరే, తీరామోసి ఎవడో తెలివైనవాడు బజరంగ్ దళోడు లాంటివాడు దొరికితే పెళ్లి చేస్తాడు అనుకో, ఏం చేస్తావు? సంసారాన్ని నడిపిస్తావా? చదువున్నోడు, సంపాదన ఉన్నోడే ఏం సామెత తీసుకొచ్చారు? సప్త సముద్రాలైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని నువ్వు ఒక్క సముద్రాన్ని కూడా ఈదలేవు. ఒక్క సముద్రాన్ని ఈదలేవు. ఒక గోదావరి పంట లేకుండా ఇటు నుంచి అట్టెళ్ళలేవు. నీకేం కావాలి ఈ వయసులో? పెళ్ళి కావాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకొని, ఇదిగో నువ్వు ఒక కాలేజ్కి వెళ్తావు, నేను ఒక కాలేజ్కి వెళ్తాను, కానీ నీ మనసు మారకూడదు, నా మనసు మారకూడదు. మనం ఆల్రెడీ కమిటెడ్. మనల్ని ఎంతమంది విడదీసినా, మనల్ని ఎంతమంది వ్యతిరేకించినా, డిగ్రీ అయిపోయిన తర్వాత మన ఇద్దరు ఏం చేసుకుందాం? పెళ్లి చేసుకుందాం. నేను అన్నాను, ఇంటర్మీడియట్ వెళ్ళేసరికే మారిపోతారా అన్నాను. ఇంటర్మీడియట్కి వెళ్ళింది అమ్మాయి ఇంకోటి తగులుకుంది. ఈడెక్కడ మోసం చేసేసారు బావా. ఏం చేశారు? మోసం చేయదా? మరి ఎంత కమిట్మెంట్ అయిపోయావు? పెళ్లి చేసుకున్న వాళ్ళు కలిసి ఉండలేకపోతున్నారు రా బాబు. ఇది సమాజం. నువ్వు ఈ వయసులోనే జత కలిసిపోయి నేను బతికేస్తాను అనుకొని చెప్పి నీ జీవితాన్ని అంతటిని తీసుకెళ్ళి ఇదిగో రిలేషన్షిప్స్లో ఆనందం ఉంది అని అనుకుంటే, రూతు గురించి మీకు ఎంతమంది తెలుసు? రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి అమ్మాయిలు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10. ఈ రిఫరెన్స్ మీ ఇంటికి తీసుకెళ్ళండి. అబ్బాయిలు మీకు కూడా రిఫరెన్స్ చెప్తాను. ఆ రిఫరెన్స్ మీ ఇంటికి మీరు మనసును పెట్టుకుని తీసుకెళ్ళండి. రూతు 3:10 చదవండి ఎవరైనా. త్వరగా, సమయం అయిపోతుంది. రూతు దొరికేసరి యూత్ రిట్రీట్ అయిపోయేటట్టుంది. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీ వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. రూతు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. రూతు గురించి రాయబడింది వాక్యం ఏంటో తెలుసా? నీవు యవనస్తులను వెంబడించలేదు. ఎక్కడున్న చెల్లెలు అందరికీ చెప్తా, ఉద్యోగం వచ్చేదాకా మీరు యవనస్తులను వెంబడించకండి. ఉద్యోగాలు కూడా చేయనివ్వలేదండి. తర్వాత మీ మొదట్లో ఏమంటారు తెలుసా? పర్లేదండి, ముందు పెళ్లి చేసేయండి, నేను ఉద్యోగం చేయిస్తానని అంటారు. ఆ తర్వాత నీకు ఉద్యోగం కూడా చేయించరు. ఉద్యోగం నువ్వు చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు స్థిరపడి ఒక అవకాశం ఉండేంత ఓపికపడు. లేదు కాదు అని అంటావా, గుర్తుపెట్టుకో, యవనస్తులు వెంబడించకుండా భక్తిగా బ్రతకడానికే ఉండు. యవనస్తులను ఈ వయస్సులను వెంబడించి నా పెళ్ళి నేనే సెట్ చేసుకుంటానంటే నీ ఉరితాడు నువ్వు సెట్ చేసుకున్నట్టే. నాది నేనే చూసుకుంటానంటే నీ సమాధి నువ్వు చూసుకున్నట్టే. ఈ వయసులో నువ్వు చూడాల్సింది పేతురు వలె, ఈ వయస్సులో నువ్వు చూడాల్సింది బైబిల్లో ఉన్న యోసేపు వలె, ఈ వయస్సులో నువ్వు చూడాల్సింది దావీదు వలె, సౌలు వలె సాధించాలి. 30 సంవత్సరాలు వచ్చేసరికి ఏం చేసావు అంటే 3 పిల్లల్ని కన్నానన్నావు అనుకో, నేను చదివించిన చదువు, నువ్వు చదువుకున్న బైబిల్ పిల్లల్ని కనకూడదన్నది నా ఉద్దేశం కాదు, పెళ్లి చేసుకోకూడదన్నది నా ఉద్దేశం కాదు. కానీ దానికి ఒక వయసు ఉంటుంది. ఆ వయస్సు వరకు మీరేం చేయాలి తెలుసా? ఆగాలి. ఆ వయస్సు వరకు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆగాలి. నువ్వు ఆగలేదా నష్టపోతావు. ఆగింది భర్త కోల్పోయిన రూతుకు వచ్చిన మంచి సాక్ష్యం ఏంటో తెలుసా? నువ్వు యవనస్తులను ఎప్పుడూ వెంబడించలేదు. చూడండి, సామెతల గ్రంథం, అబ్బాయిలకు చూపిస్తాను ఒక మాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. నీ బలమును స్త్రీలనీయకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకు. అబ్బాయిలు మీకు చెప్తా ఉన్నాడు దేవుడు. రాజులే పడిపోయారంటే ఎవరి దగ్గర? మీ ప్రియురాలి దగ్గర. మీ ప్రియురాలికి అవకాశం ఇచ్చావనుకో, రాజునే పడగొట్టేస్తుంది. ఈ వయసులో నువ్వు సాధించకుండా, ఈ వయసులో నిలబడకుండా, ఈ వయసులో నువ్వు గొప్ప స్థానంలోనికి వెళ్లకుండా, నువ్వు కానీ పిచ్చి పిచ్చి రిలేషన్షిప్స్లోనికి మీరు వెళితే, నువ్వు కానీ పిచ్చి పిచ్చిగా మందు తాగి అదే సంతోషం అనుకుంటే, గుర్తుపెట్టుకో, ఒక రోజు నీ జీవితాన్ని గురించి మాట్లాడడానికి మాటలేముండవు, అంతా మౌనం. చూడండి, మీరు బండి స్టార్ట్ చేసి అంతర్వేది నుంచి రాజోలు అమలాపురం దాకా వెళ్ళండి. అటు ఇటు మీరు చూస్తుండండి, కొన్ని ఫ్లెక్సీలు కనబడతాయి.
ఆ ఫ్లెక్సీల్లో అయితే రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కనబడతాయి, లేకపోతే మీటింగ్ ఫ్లెక్సీలు కనబడతాయి, లేకపోతే సినిమా స్టార్ల ఫ్లెక్సీలు కనబడతాయి, తరచుగా పెద్ద పెద్ద కటౌట్లు కనబడతాయి. ఎవరిది అది? కేటీఎం బైక్ మీద నిలబడి ఉంటాడు. అరే స్టిల్ ఎంత బాగుందిరా అంటే, ఒరే నిన్ను నేను మిస్ అవుతున్నాను రా అని పక్కన ఉంటుంది. అంటే ఇడు ఆల్రెడీ పోయాడు. కేటీఎం బైక్ ఇచ్చిన ఆడు స్టిల్కి పక్కన స్నేహితులు రాస్తారు పెద్ద మ్యాటర్, ఒరే గోదావరి పక్కన మనం కలిసి వెళ్ళాము, ఇదిగో అక్కడ చికెన్ పకోడీ కొనుక్కున్నాం, అక్కడ మందు తాగాము, నిన్ను మిస్ అవుతున్నారా అంటే వాడు వయస్సుకి. నాకు తెలిసి ఒక ఫ్రెండ్ అన్నాడు, కేటీఎం బైక్ 10 మంది తీసుకుంటాంట, 6-7 మంది పోతారంట. అర్థమైందా? కేటీఎం బండి 10 మంది తీసుకుంటే, ఎందుకంటే దాని స్పీడ్ అలా మెయింటైన్ చేయాలి. నువ్వు కేటీఎం బండి తీసుకొని హీరో హోండా లాగా నేను డ్రైవ్ చేస్తానంటే కుదరదు. సో ఆ లెవెల్లో ఈ రోడ్లో మెయింటైన్ చేయాలంటే, ఆ రోడ్లో ఈ వంకల్లో తిప్పాలంటే నిన్ను ఎత్తుకొని మేము తిప్పాలి. ఒకరోజు కేటీఎం బైకులు తీసుకొని పోతున్నారు. మద్యం తాగటం నువ్వు గొప్పతనం అనుకుంటావు, ఆనందం అనుకుంటావేం. ఇదిగో రిలేషన్షిప్లో ఉండటం, ఇదిగో సింగిల్గా ఉండటం కష్టం, నేను కూడా టుగెదర్ నేను ఒకరితో ఉన్నాను అని గొప్పగా ఫీల్ అవుతాం. గుర్తుపెట్టుకో, నీ జీవితం ఒకరోజు దేవుడి చేతిలోనికి వెళ్ళినప్పుడు నువ్వు నేను అనుకోవద్దు, మీరు అనుకోవద్దు, చచ్చిపోయిన తర్వాత నరకోల శిక్ష అనుకోకండి. సిద్ధికేకి ఎక్కడ శిక్ష? మందిరంలోనే శిక్ష. చనిపోయిన తర్వాత సంగతి వదిలేయండి. బతుకున్నప్పుడు యవ్వన కాలంలో సరిగ్గా మనం బ్రతకపోతే మన జీవితాలు ఏమవుతాయి? నాశనం అయిపోతాయి. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? యవనస్తుడా సంతోషించని దేవుడు చెప్పాడు కదా అని తాగటంలో సంతోషం వెతుకుతున్నాం, తిరగటంలో సంతోషాన్ని వెతుకుతున్నాం. ఇదంతా ఎవరు అని అంటే నార్మల్ యూత్ కాదు, క్రిస్టియన్ యూత్. అప్పుడప్పుడు దేవుని సేవకులు చెప్తూ ఉంటారు కదా, ఆ కోనసీమలో క్రిస్మస్ అయిన తర్వాత ఏం చేస్తారంట? బీర్ కేసులు పట్టుకెళ్ళి ఆ స్టేజ్ల వెనకాల తాగుతారంట, చర్చిల వెనకాల తాగుతారంట, లేకపోతే చర్చి ముందర తాగుతారంట. ఎవరు వీరంతా? యవనస్తులే. ఏ యవనస్తులు వీరు? క్రైస్తవ యవనస్తులు. తాగుడులో ఆనందం ఉందనుకుంటున్నావేమో యువక, అమ్మాయిల దగ్గర అబ్బాయిల దగ్గర ఆనందం ఉందనుకుంటున్నావేమో యువక. కానీ గుర్తుపెట్టుకునే జీవితాలు నాశనం అయిపోతాయి. అంతకంటే ప్రాముఖ్యంగా ఈ జనరేషన్లో చెప్పాల్సిన అద్భుతమైన విషయం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఇదిగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసం. దీన్ని చాలామంది మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. కొంతమంది దీన్ని చదవకూడదంటారు, చదువు వల్ల ఆయాసపడిపోతామంటారు. మరికొంతమంది ఇది చదువుని గురించి కాదు మరొక దాని గురించి అని అంటారు. సరే, అర్థాలు పరమార్థాలు ఎలా ఉన్నా దీన్ని ఒక రకంగా మీకు కనెక్ట్ చేస్తాను, జాగ్రత్త అయినా. మీలో ఎంతమందికి www అంటే తెలుసు? కొడతారా? www.google.com అని కొడతారా? మీరు ఎంతమందికి www అంటే స్పెల్లింగ్ తెలుసు? తెలిసే ఎవరికైనా దాని మీనింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఫోన్లో వాడతారా? మీరు వాడతారా? ఫోన్లో వాడుతున్న వాళ్ళు www అని తెలుసా మీకు? ఇంటర్లో ఎవరున్నారు? ఇంటర్మీడియట్ ఇక్కడ, ఇంటర్మీడియట్ ఎత్తండి, చేతులు ఎత్తండి, పర్లేదు. ఇంటర్మీడియట్ ఎవరైనా ఉన్నారా? అబ్బే, ఇది యూత్ రిట్రీట్ కాదు, ఇది ముస్లోళ్ళ రిట్రీట్. ఇది యూత్ రిట్రీట్లో ఎలా ఉండాలి? మీరు నన్ను మాట్లాడనివ్వకూడదు. నన్ను ఎక్కడ కౌంటర్లో వేస్తారని ముందు నేను ఒక బిస్కెట్ వేసాను. నేను మీరు ఇలాంటి వాళ్ళు అయితే ఆ మాట అనవసరంగా ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్లు వేస్ట్ చేశాను నేను. మీలో ఇంటర్మీడియట్ ఎవరైనా ఉన్నారా? లేరపడి 10th క్లాస్ ఎవరైనా పాస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. ఫోన్లో వాడతారా? ఎరా హనోక్ ఎక్కడ ఉన్నారా? వాడతావు ఫోను? రిచార్డ్స్ ఫోన్ వాడతారా మీరు? www అంటే తెలుసా? ఎవరికి తెలియదా? పోనీ పెద్దోళ్ళు చెప్పండి. పెద్దోళ్ళు కూడా తెలియదంట. వాళ్ళకే తెలియదు, మాకేం తెలుసా? చెప్పారు సిస్టర్ ఒకరు. ఏమన్నారు? వరల్డ్ వైడ్ వెబ్. సాంకేతికత, టెక్నాలజీ ఈరోజు ఏం చేస్తుందంటే ప్రపంచానంతటిని తీసుకొచ్చి ఒక వలలో పెట్టేసి. వెబ్ అంటే ఏంటి? ఒక వల. ఈ ప్రపంచం ఒకప్పుడు కేవలం అంతర్వేది యూత్ మాత్రమే కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ఒకప్పుడు కోనసీమ యూత్ మాత్రమే కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ఒకప్పుడు రాజోలు యూత్ మాత్రమే కనెక్ట్ అయి ఉండేవారు. ఇప్పుడు ఈ వెబ్ వచ్చిన తర్వాత, ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వరల్డ్ వైడ్ వెబ్ అయిపోయింది.
ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఎవరు నీకు ఫ్రెండ్సే. నాకు నైజీరియాలో ఫ్రెండ్స్ ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఫ్రెండ్స్ ఉన్నారు, అమెరికాలో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కడరా వీళ్ళంతా అంటే ఫేస్బుక్లో ఉన్నారు. ఎప్పుడు వీళ్ళని కలిసామంటే ఇన్స్టాగ్రామ్లో నేను కలిశాను. ఎక్కడ వీళ్ళంతా స్నాప్చాట్లో నేను కలిశాను. ఎవరు వీళ్ళంతా వరల్డ్ వైడ్ వెబ్. అయితే ఈ టెక్నాలజీ వెనుక ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఏంటో తెలుసా? అది ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోనికి పంపించటం. నువ్వు ఫేస్బుక్లో తీసుకో, ఇన్ఫర్మేషనే ఉంటుంది. స్నాప్చాట్లో తీసుకో, ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో తీసుకో, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూట్యూబ్లో తీసుకో, ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎంతలాగా మనం కన్జ్యూమ్ చేస్తున్నాము, ఎంతలాగా మనం చూస్తున్నామంటే రాత్రి 1, 2 అయిపోతున్నా సరే లేపుతా ఉంటాం. ఏంటి? రీల్స్ మీరు తవ్వుతా ఉంటే ఎప్పుడైనా అరే ఆపేరా రీల్స్ అయిపోయాయని ఎప్పుడైనా చెప్పిందా? ఫేస్బుక్ చెప్పదు, ఫేస్బుక్ అలసిపోదు, ఇన్స్టాగ్రామ్ అలసిపోదు, యూట్యూబ్ అలసిపోదు, స్నాప్చాట్ అలసిపోదు. నువ్వు అలసిపోతావా? నువ్వు కూడా అలసిపో. అందుకమ్మా విస్తారముగా ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేసుకోవటం దేనికి ఆయాసం తెలుసా? నీ దేహానికి ఆయాసం. చూడండి, రాత్రులు పడుకోకుండా ఫోన్లు అలాగ చేసిన వాళ్ళ కళ్ళు మీరు చూడండి, వాళ్ళ ముఖాలు మీరు చూడండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకురా ఇదంతా అన్నా ఒకటి చెప్తాడు, హ్యాపీనెస్ అన్న, సంతోషం. ఆ రీల్స్ చూస్తుంటే నవ్వు వస్తుంది. నవ్వు కూడా పూర్తిగా నవ్వించాడు తెలుసా రీలోడు. ఒక న్యూస్లో నవ్వు అంటే ఏంటి? ఆపుకోలేనంత నవ్వాలి. కనీసం నవ్వు ఈ లోపు మళ్ళీ ఒక బాధ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ముఖం మార్చేయాలి. ఇప్పుడు నవరసాలు ఎవరు పండిస్తున్నారు తెలుసా? చిరంజీవి, ప్రభాస్, ఆలుగా నవరసాలు మనం పండిస్తున్నాం ఫోన్ ముందు. అప్పటికే కోపం వచ్చేస్తుంది వీడియో చూస్తే, అప్పటికే బాధ వేసేస్తుంది, అప్పటికే నవ్వు వచ్చేస్తుంది, అప్పటికే ఏదో సాధించాలనిపించేస్తుంది, అప్పటికే ఐఏఎస్ అయిపోవాలనిపిస్తుంది, అప్పటికే ఐపీఎస్ అయిపోవాలనిపిస్తుంది, నేను కూడా పొలిటీషియన్ అయిపోవాలి, నేను కూడా ఓటేసేయాలి, లేకపోతే నేను కూడా నాయకుడిని అయిపోవాలనిపిస్తుంది. ఇదంతా ఎక్కడికి నేను తీసుకెళ్తుంది తెలుసా? ఆనందం అనే ముసుగులో దేవుని తీర్పులోనికి మనల్ని తీసుకెళ్తుందంట. ఇదంతా ఎక్కడ తీసుకెళ్తుంది? సిద్కియా మొండోడు, సిద్కియా మాటిని లేదు. ఎందుకు తెలుసా? సిద్కియా రామ్ గోపాల్ వర్మ లాంటోడు. నా ఇష్టం, నాకు ఆనందం, నా ఆనందం కోసం నేను ఏమైనా చేస్తా, ఎత్తితే దిగే వరకు తాగుతా, ఎంతమందినైనా ప్రేమిస్తా, ఎంతమంది వెంటైనా నేను పెడతా, నా ఆనందం కొరకు నేను ఎంతసేపు అయినా సోషల్ నెట్వర్క్స్లో నేను గడుపుతా. ఇలా ఆనందం కొరకు పరుగులు పెట్టి ఎవరి చేతిలో పడతామంటే దేవుని చేతిలో మనము పడిపోతాం. దేవుని చేతిలో మనం పడిపోకుండా మన యవ్వన కాలాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి తెలుసా? పేతురు వలె మనము ఉపయోగించుకోవాలి. పేతురు ఏం చేస్తా? పాట కోసం నేను చెప్పిన వాళ్ళు సిద్ధపడి ఉండాలి. రాజేష్ అన్న, పేతురుకు ఏం చెప్తానో తెలుసా? నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని నువ్వేం చేయాలి? బోధించాలి. అలాగే వాక్యాన్ని ఏం చేయాలి? వాక్యం చేత ఇతరులను నువ్వు కట్టుకునేలా ఉండాలి. అలా వాక్యాన్ని బోధించే స్థాయి, అలా నిన్ను నువ్వు కాపాడుకునే స్థాయి ఎప్పుడు ఉండాలి తెలుసా? నీ యవ్వనంలో ఉండాలి. అయితే